పుస్తెలమ్మైనా పులస చేప తినాల్సిందే అంటారు భోజన ప్రియులు. ఏడాదికోసారి గోదావరిలో దొరికే పులసకు అంతటి గిరాకీ ఉంటుంది. మరి ప్రస్తుతం గోదావరిలో పులస సీజన్ ప్రారంభమైంది. రేట్ ఎంతైనా సరే తగ్గేదే లేదంటున్నారు పులస ప్రియులు. అసలు పులసకి అంత క్రేజ్ ఎందుకు వచ్చింది? మిగిలిన చేపలకు పులసకు ఉన్న తేడా ఏంటి? ఒకప్పుడు విరివిగా దొరికిన పులస ఇప్పుడెందుకు చిక్కటం లేదు? పులస అంతరించిపోతోందా? వాస్తు స్టోరీ. గోదావరి నదిలో కాస్త ముందుగానే పులస చేపల సందడి మొదలైంది. ఇటీవల వచ్చిన వరదలతో గోదావరి పాయలో ఒకటైన గౌతమి నదిలో పులసల కోసం గంగపుత్రులు జోరుగా వేట సాగిస్తున్నారు. విసిరిన వలకు పులస చిక్కితే చాలు తాము లక్షాధికారులమే అంటూ గంగమ్మ తల్లిని వేడుకుంటూ వేట సాగిస్తున్నారు. కాకినాడ జిల్లాలో అంతర్భాగంగా ఉన్న కేంద్రపాలిత ప్రాంతం యానాంలో గత కొద్ది రోజులుగా మత్స్యకారుల వలలకు పులస చేపలు చిక్కుతున్నాయి. దీంతో మత్స్యకారులు తాము పట్టుకున్న పులస చేపల్ని రాజీవ్ బీచ్ వద్ద వేలం వేస్తున్నారు. పులసలను వేలంలో దక్కించుకున్న మత్స్యకార మహిళలు వాటిని మార్కెట్కు తీసుకువెళ్లి వేలంలో విక్రయిస్తున్నారు. సంవత్సరానికి ఒకసారి వస్తుంది పులస. ఆమె సముద్రంలోంచి ఎర్రనీళ్ళకి ఎదురు వస్తుందండి. ఎక్కడెక్కడ నుంచో వచ్చిన వాళ్ళు పులస అంటే పుస్తలు అమ్ముకునైనా పులస తినాలంటారండి శాస్త్ర ప్రకారంగా. ఈ సంవత్సరం పేరు చెప్పి ఒక 6 చేపల దాకా వచ్చిందండి. పెద్ద ఎక్కువే రాలేదండి. పులస శాస్త్రీయ నామం టెనులోషా ఇలీషా. కొన్ని ప్రాంతాల్లో హిల్సా అని కూడా పిలుస్తారు. వానాకాలం వస్తుందంటే ఇవి ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ సముద్ర ప్రాంతాల నుండి ఈదుకుంటూ హిందూ మహాసముద్రం మీదుగా బంగాళాఖాతంలోకి ప్రవేశిస్తుంటాయి. సంతానోత్పత్తి కోసం ఖండాలను దాటుకుంటూ పులసలు బంగాళాఖాతంలోకి వస్తాయి. అలా వచ్చిన పులసలు వరదల సమయంలో గోదావరి నది నీరు సముద్రంలో కలిసే మౌత్ రివర్ల నుండి ఎదురీదుతూ నదిలోకి ప్రవేశిస్తాయి. అలా వచ్చిన పులసలు ధవళేశ్వరం ఆనకట్ట వరకు వెళ్లి గుడ్లు పెడతాయి. తిరిగి వెళ్లే క్రమంలోనే గంగపుత్రుల వలకు చిక్కుతాయి. పులసలు సముద్రంలో ఉన్నప్పుడు ఇలసలుగా, గోదావరిలో ప్రవేశించగానే పులసలుగా మారతాయి. గోదావరి ఎర్రనీటికి వలస వచ్చే పులస చేపల్లో ఎన్నో పోషక విలువలు ఉంటాయి. అందుకే వీటి రుచి ఎంతో మధురంగా ఉంటుంది. ఒకప్పుడు వర్షాకాలం వచ్చిందంటే పులస చేపల పండుగలా ఉండేది. కానీ గత కొంతకాలంగా గోదావరిలో పులస చేపల జాడ కానరావడం లేదు. ముఖ్యంగా గోదావరి మౌత్ రివర్ గా చెప్పుకునే భైరవపాలెం, అంతర్వేది ప్రాంతాల వద్ద సముద్రంలో చమురు సంస్థల కార్యకలాపాలు, డ్రెడ్జింగ్ల వల్ల అరుదుగా కొన్ని పులస చేపలు మాత్రమే చిక్కుతున్నాయి. ఈ చేపల తాలూకా లభ్యత ఏడాదికి తగ్గిపోతూ ఉంటుంది. దీనికి ప్రధానమైనటువంటి కారణాలు ఈ వలస వచ్చే మార్గంలో వాటికి ఎదురయ్యేటువంటి బోలెడని ప్రమాదాలు, అదేవిధంగా వలస వచ్చే మార్గాల్లో ఉన్నటువంటి సముద్ర ప్రాంతాలు కానీ, నదీ తీర ప్రాంతాల్లో కానీ ఈ కాలుష్యకారక పరిశ్రమలు, వాటి నుంచి విడుదలయ్యేటటువంటి వ్యర్థాలు, వివిధ రకాల అవాంతరాల వల్ల వీటి సంఖ్య రాను తగ్గిపోతూ వస్తుంది. గత ఏడాది 30,000 వరకు పులస చేప ధర పలికితే ఈ ఏడాది 18,000 వరకు యానాం మార్కెట్లో పులస చేప అమ్ముడయ్యింది. పులస చేప ధరలు ఆకాశాన్నంటినా వాటిని కొనేందుకు మాత్రం భోజన ప్రియులు వెనకాడరు. పులస దొరికిందన్న సమాచారం రావాలే కాని తగ్గేదేలే అంటూ పోటీ పడుతూ పులసలను వేల రూపాయలు పెట్టి కొనేందుకు ముందుకు వస్తారు. ముఖ్యంగా రాజకీయ నాయకులు, అధికారులను ప్రసన్నం చేసుకునేందుకు చాలా మంది పులసను గిఫ్ట్ గా ఇస్తుంటారు. 15,000 17,000 కొనేయడానికి రెడీగా ఉంటాడు. హైదరాబాద్ నుంచి ఫోన్లు వస్తాయి, విజయవాడ నుంచి ఫోన్లు వస్తాయి. ఇవన్నీ ఏంటంటే ఎవరికైనా ఏ పని కావాల్సి వచ్చినా పులస పంపించండి అంటారు. పులస చేపలంటూ ఇలసలను మార్కెట్లో అమ్మేస్తున్నారని, ఇలసకు పులస చేపకు రుచిలో చాలా తేడా ఉంటుందని చెప్తున్నారు మత్స్యకారులు. కొనేటప్పుడు జాగ్రత్తగా చూసి కొనాలని సలహా ఇస్తున్నారు గంగపుత్రులు. వచ్చేశాయి ఆ చేపలు వచ్చేశాయి. గోదావరి జిల్లాల్లో చేపల మార్కెట్కు మాంసాహార ప్రియులకు పరుగులు పెట్టిస్తున్నాయి. అయితే ఈ దఫా గోదారమ్మ ఒడిలో పులస ఉనికి అంతంత మాత్రంగానే ఉండటంతో రేటు గతంలో కంటే ఎక్కువైంది. అటు ఒరిజినల్ పులస స్థానంలో నకిలీ పులస అమ్మకాలకు కూడా తెరలిచ్చింది. ఆ చేపల సీజన్ వచ్చిందంటే చాలు గోదావరి జిల్లాల్లో మాంసాహార ప్రియులు వాటి కొనుగోలుకు తమ బడ్జెట్లో కొంత ఆదాయాన్ని కేటాయించేస్తారు. ఆ చేపలు మార్కెట్లోకి వస్తున్నాయంటే చాలు అత్తమామలు అల్లుళ్లను పులస విందు పేరుతో ప్రత్యేకంగా ఆహ్వానిస్తారు. ఆ చేపలు నదిలో కదులుతున్నాయంటే చాలు మత్స్యకారులు కాసులు కురిపించే పులసల వేటకు ఉత్సాహంగా ముందుకు కదులుతారు. మరి ఆ చేపలు ఏమిటనేది తెలుసు కదా? అవేనండి చేపల రారాజుగా పిలుచుకునే పులస. ఆ పులసలు ఇప్పుడిప్పుడే గోదావరి నదిలో కదులుతున్నాయి, ఎర్ర నీటిలో ఎదురీదుతున్నాయి. ఆ కదలికలు మాంసాహార ప్రియుల నోరు ఊరిస్తున్నాయి. చేపల కూరంటేనే అదో స్పెషల్ ఫీలింగ్. ఆ ఫీలింగ్ కు మరింత మాధుర్యాన్ని జోడించడంలో పులస చేప నెంబర్ 1. మిగతా చేపల రుచి కంటే భిన్నంగా వీటికి కాస్తంత తీపి జోడవుతుంది. ఓ భిన్నమైన సువాసన యాడ్ అవుతుంది.
నోట్లో వేసుకుంటే కరిగిపోయేంత మృదువుగా ఉంటుంది ఈ చేప. గోదావరి నది జలాల రుచి, ఆ జలాల్లో దొరికే ప్రకృతి సహజమైన ఆహారం ఈ చేపల రుచిని పెంచడంలో ప్రధాన పాత్ర పోషిస్తాయి. ఈ చేపలో ఉండే ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, స్టీరియాక్, ఓలిక్ లాంటి ఇతర ఆమ్లాలు ఈ చేప రుచిని పెంచడంలో ప్రధాన పాత్ర పోషిస్తాయి. రుచే కాదండోయ్, ఇన్సులిన్ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచడంలో కూడా పులసలో ఉండే ఈ రసాయన పదార్థాలు దోహదపడతాయి. ఆరోగ్యం సంగతి పక్కన పెడితే అద్భుతమైన రుచితో అలరారే పులస తినాలని సీజన్లో 2 తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల నుంచి కూడా వాటిని కొనేందుకు ఆహార ప్రియులు గోదావరి నది మత్స్యకార ప్రాంతాలకు ఎగబడతారు. కిలో 25,000 నుంచి 30,000 రూపాయలు పెట్టి ఆ చేపల్ని కొని తీసుకువెళతారు. కొంతమంది ఆ చేపలను ఆస్వాదిస్తే ఎక్కువ మంది ఉన్నతాధికారులకు, పొలిటికల్ లీడర్లకు బహుమతిగా పులస చేపలను అందిస్తారు. అయితే గ్యాస్ స్టవ్ మీద కంటే బొగ్గుల మీద ఈ కూర వండితే టేస్ట్ చాలా బాగుంటుందన్నది పాకశాస్త్ర నిపుణుల మాట. ఏం తేడా కదండి, కొద్ది ఐస్ మీద వస్తుంది, ఇది ఐస్ మీద పడుతుంది, అంతే తేడా. టేస్ట్ వేలగా ఉంటుంది, తేడా ఉంటుందని మరి పులసే ఉంటుంది. ఒక 10 జోళ్ళు అంటే 20 చేపలు. గతంలో వర్షాకాలం సీజన్లో గోదావరి తీరంలోని రావులపాలెం, కొత్తపల్లి, సకినేటిపల్లి లాంటి ప్రాంతాలతో పాటు బొబ్బర్లంక, యానం ప్రాంతాల్లో అటు ఇటుగా ఓ 40 టన్నుల దాకా పులస దొరికేది. అయితే రకరకాల కారణాల వల్ల ఈ ఉత్పత్తి 10వ వంతుకు తగ్గిపోయింది. అప్పట్లో కిలో 4,000 రూపాయలున్న పులస ఇప్పుడు కిలో 30,000 రూపాయలకు చేరుకోవడం వెనుక ఈ ఉత్పత్తి తగ్గడమే ఓ ప్రధాన కారణంగా చెప్తున్నారు చేపల వ్యాపారస్తులు. మా దగ్గర ఆగస్టు నెలలో మట్టుకి పులసలు వస్తాయండి. పుస్తలెమ్మినా పులస తినాలని శాస్త్రం ఉంది. అయితే లోన మట్టుకు బాగా రేట్లండి. 1 కేజీ చేప ఉందనుకోండి ఒక 20,000, 30,000 చెప్తున్నారు. అదే మా దగ్గర కోటిపిల్లి పులసలు వస్తాయండి. చూసి చూడక ఇస్తామండి. అది ఈ రోజుల్లో వస్తుంది పులస, పుట్టప్పుడు కావాలన్నా రాదు. అందుమూలాన్ని కొనుక్కొని తింటారండి. పులస ఇక్కడే కాదు, హిల్సా పేరుతో ఒడిస్సాలోని సముద్ర తీర ప్రాంతాల్లో మత్స్యకారుల వలలో పడుతూ ఉంటాయి. అయితే ఇవి గోదావరి నది వరద నీటిలో ఎదురీదే పులస అంత రుచుండవు. అయితే పులసకు ఉన్న డిమాండ్ను దృష్టిలో ఉంచుకుని ఒడిస్సా నుంచి ఇంపోర్ట్ చేసుకున్న విలస చేపలను కొన్ని రెస్టారెంట్లలో అమ్మేసి ఫుల్గా ఛార్జ్ చేసేస్తున్నారు. ఇటు కొంతమంది వ్యాపారులు ఒడిషా నుంచి విలసలుగా పిలువబడే ఈ హిల్సా చేపలను దిగుమతి చేసుకుని పులస పేరుతో అమ్మకాలకు పెట్టేస్తున్నారు. నగరాల్లో ఉండే వారికి పులస, విలసల మధ్య తేడా తెలియదు, కానీ డైరెక్టుగా చేపలు కొని తీసుకువెళ్లి వండుకునేవారు మాత్రం చేప రంగు, పులసల తీరుబట్టి ఏది పులసో ఏది విలసో గుర్తుపట్టేస్తారు. ఏదేమైనా సముద్ర జలాల్లో జరిగే డ్రెడ్జింగ్, ఆయిల్ నిక్షేపాల వెలికితీత, ఏమాత్రం విరామం లేకుండా నిరంతరం జరుగుతున్న చేపల వేటతో పాటు జలాల్లో పెరుగుతున్న కాలుష్యం దృష్ట్యా పులసల ఉత్పత్తి క్రమక్రమంగా తగ్గిపోతోంది. ఇలా కింగ్ ఆఫ్ ఫిష్ గా పిలువబడే పులస చేపల మనుగడ క్రమక్రమంగా అంతరించిపోతోంది.